హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నైల్లో వచ్చిన న్యూ అప్డేట్ ఏంటి అంటే ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న ఫీజు అనేది ఎన్ని ఇయర్స్ది, ఫస్ట్ ఇయర్దా లేదా 2 ఇయర్స్కా, 1 ఇయర్ ఫీజా లేదా 2 ఇయర్స్ ఫీజా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. చాలామంది ఈ విషయంలో అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. సో నాకు తెలుసు మీరంతా చాలా మంచి సబ్స్క్రైబర్స్. సో లాస్ట్ వరకు వీడియో చూస్తారు, ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది కాబట్టి నేను. సో ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూడండి. సో అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఒక అమౌంట్ అనేది ఇస్తున్నారు, ఓకేనా. సో ఆ అమౌంట్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ది మాత్రమే, ఓకేనా. ఆ అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్కి అదే ఉంటుంది, సెకండ్ ఇయర్కి కూడా అదే ఉంటుంది. సో ఫీజు అనేది ఏం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు మీకు 60,000 ఉంటే 60,000 అనేది ఫస్ట్ ఇయర్కి ఒక్కదానికి 60,000, మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో 60,000 కట్టాలి, ఓకేనా. ఇప్పుడు ఒకవేళ 30,000 ఉందనుకోండి, సో ఫస్ట్ ఇయర్కి ఒక 30,000, మళ్ళీ సెకండ్ ఇయర్కి ఒక 30,000. 40,000 ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్కి ఒక 40,000, సెకండ్ ఇయర్కి ఒక 40,000. వాళ్ళు అక్కడ చూపించేది ఏంటంటే ఇయర్లీ ఫీజు. అది ఇయర్లీ ఫీజు ఫస్ట్ ఇయర్కి అంత ఉంటుంది, మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా అంతే ఉంటుంది ఫీజు అనేది, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్లో మీకు ఒక 40,000 ఉందనుకోండి, సో ఆ 40,000తో పాటు మీకు అదనంగా ఒక ఎక్స్పెన్సెస్ అని ఒక 6,000 అనేది 6,000 కానీ ఒక 5,000 కానీ మీకు పడడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో అలాగా మీ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు, ఓన్లీ మీకు ఎంతైతే ఫీజు ఉందో అదే కట్టాలి, ఆ 40,000 అనేది, ఓకేనా. సో మనకి అలాట్మెంట్లో చూపించేది 2 ఇయర్స్ ఫీజు కాదు, ఫస్ట్ ఇయర్కి అంతే ఫీజు, మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా అంతే ఫీజు ఉంటుంది, ఓకేనా. సో 2 ఇయర్స్కి కలిపి 40,000 ఏమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, లేదా 2 ఇయర్స్కి కలిపి 60,000 ఏమో, లేదా 2 ఇయర్స్కి కలిపి 30,000 ఏమో అనుకుంటున్నారు. అలాగా కాదు. సో ఒక్కొక్క ఇయర్కి 30,000, ఒక్కొక్క ఇయర్కి 30,000 ఆర్ 40,000. సో ఫస్ట్ ఇయర్ 30,000 ఉంటే మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 30,000 ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ 40,000 ఉంటే సెకండ్ ఇయర్ కూడా 40,000 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 60,000 ఉంటే సెకండ్ ఇయర్ కూడా 60,000 ఉంటుంది. ఓన్లీ అది ఫీజు మాత్రమే, ఓకేనా. అది ఓన్లీ మీ కాలేజ్ ఫీజు మాత్రమే. మళ్ళీ మీరు విడిగా మీ హాస్టల్ ఫీజు అనేది మీరు పే చేసుకోవాలి, ఓకేనా. సో హాస్టల్ ఫీజు అనేది సో దీంట్లోనే చెప్తున్నా, విడిగా వీడియో చేయడం లేదు. సో టైం ఉంటే నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో హాస్టల్ ఫీజు అనేది స్కాలర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా నార్మల్ వాళ్ళు కూడా, స్కాలర్షిప్ రాని వాళ్ళు కూడా ముందైతే హాస్టల్కి మీరే పే చేసుకోవాలి. సో మీరే పే చేసుకొని జాయిన్ అయిపోవాలి. సో స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంతైతే పే చేశారో, అంటే మీరు ఎంతైతే పే చేశారని కాదు, సో వాళ్ళు ఎంతైతే హాస్టల్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇయర్లీ అంతైతే మీకైతే ఇస్తారు, ఓకేనా. సో ఇయర్లీ 10,000 ఉందనుకో యూనివర్సిటీలో, సో గవర్నమెంట్ అయితే ఇంత అని పెట్టుకుంటారు, 20,000 ఇవ్వాలి ఇయర్లీ అని చెప్పి. సో ఆ 20,000 అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు, ఓకేనా. సో కానీ స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు హాస్టల్ ఫీజ్ అనేది మీరు పే చేసుకోవాలి. అది స్కాలర్షిప్ వచ్చే వాళ్ళైనా స్కాలర్షిప్ రాని వాళ్ళైనా సరే హాస్టల్ ఫీజు మీరే పే చేసుకోవాలి. సో స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకైతే తర్వాత గవర్నమెంట్ నుంచి అయితే హాస్టల్ ఫీ అనేది వస్తుంది, ఓకేనా. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, ఓకే. నెక్స్ట్ నేను హాస్టల్ గురించి వివరంగా చేస్తాను, ఫీజు గురించి. సో ఇది వీడియో అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, లైవ్ అని అడుగుతున్నారు, ఖచ్చితంగా లైవ్కి వస్తాను. సో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.